సూర్యాపేట రూరల్ లో బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్యతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న 2 గంటలకు ఇంటి నుంచి అదృశ్యమైన మధు తెల్లవారుజామున ఒక గోనె సంచిలో శవమై కనిపించడంతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆక్రందనలకు అంతు లేకుండా పోయింది. మొత్తంగా వాళ్ళంతా రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు మొత్తం ఈ వ్యవహారానికి మొత్తం కూడా ఒక కోర్టు సంబంధించిన కేసుగా తెలుస్తా ఉంది. ఒక హత్య కేసులో మధు కీలక సాక్షిగా ఉన్నారు. అయితే ఇప్పటికే సాక్ష్యం చెప్పిన పరిస్థితుంది. మరికొంతమంది సాక్ష్యం చెప్తే కనుక వాళ్ళకు గత హత్య కేసులో నిందితులకు శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మధు హత్యకు గావించబడ్డారనేది పోలీసులు ప్రాథమికంగా విచారణకు వచ్చారు. దాదాపు ఒక నమ్మక ద్రోహం నమ్మిన వ్యక్తులే నమ్మక ద్రోహం చేసి తీసుకెళ్లడంతోనే మధు హత్య చేయబడ్డారని కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మధు సత్యమని ఉన్నారు. చెప్పమ్మా, ఎన్ని గంటలకు వెళ్ళాడు మధు? అసలు ఎన్ని గంటలకు? 11ంటికి వెళ్ళిండు. 11ంటికి వెళ్ళి నా దగ్గర ఫోన్ లేదు. ఎమ్మటే వస్తాను, నా ఫోన్ ఖరాబ్ అయిందని తీసుకెళ్ళిండు షాప్ లో ఇస్తాని. 11ంటికి పోయిన మనిషి షాప్ లో ఇచ్చి ఎమ్మటే వస్తా నానా అని మా పెద్ద పాపకు చెప్పిపోయిండు. ఇక వస్తాడేమనుకున్నా. నా దగ్గర ఫోన్ లేదు. పక్కన వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర వాళ్ళు ఎవరు లేరు. ఫోన్ చేయలే నేను. ఫోన్ చేయకుంటుంటే వస్తాడు అన్నట్టు నేను కానీ ఫోన్ చేయకుంటున్నా. అంటే మాడిబిడ్డ భర్త 4 గంటలకు ఫోన్ చేసిండంట. రింగ్ అయిందంట, ఎత్తిండంట. ఎత్తి ఏడునో మధు అని అంటే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న బావా వస్తున్న బావా అని అంటే, ఆకలి కావట్లేదా మధు, రావచ్చుగా, ఎండ ఫుల్ కొడుతుంది అని అంటే వస్తున్న బావా అని చెప్పిండంట. ఇంకా చెప్పి ఇంకా ఆయన ఫోన్ కట్ చేసిండంట. ఈయన కట్ చేసి ఈయన డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఇక 8:30కి నా దగ్గరకు వచ్చిండు. మాడిబిడ్డ భర్త నా దగ్గరకు వచ్చిండు. మౌనిక మధు వచ్చిండారా అని అన్నాడు. మధు మామ ఇంకా రాలేడు బాబాయ్, నా దగ్గర ఫోన్ లేదు, ఫోన్ తీసుకుపోయి షాప్ లో ఇస్తానని పోయిండు. ఇంత మధ్య వస్తా అన్నాడు, ఎమ్మటే వస్తా అన్నాడు, ఇంతవరకు రాలేడు అని చెప్పి అని అంటే, నీ ఫోన్ నుంచి ఫోన్ చేయి బాబాయ్ అని అంటే ఆయన ఫోన్ నుంచి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే రింగ్ అయింది. రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేడు. మళ్ళా చేయి బాబాయ్, మరి ఎత్తుతాడేమో ఇంకోసారి చేయనంటే మళ్ళా చేసిండు. మళ్ళా చేస్తే మళ్ళా రింగ్ అయింది కానీ ఎత్తట్లేడు. ఎత్తకుంటుంటారు ఆయనకి మాడిబిడ్డ భర్తకి ఫోన్ వచ్చింది. మౌనిక ఎత్తితే నేను మాట్లాడి చెప్తాలే అని అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వస్తాడేమోలే, పంచాయతీలో ఉన్నాడో మరి ఎటు పోయిండో, ఫ్రెండ్స్ తోటిగానే వస్తాడన్నా తాగుతున్నాడేమో, తాగినాక అయిపోయినాక వస్తాడేమోలే అని నేను 2 పిల్లలు పెట్టుకొని మేము అప్పుడు పడుకున్నాం. 11 అవుతుంది. మేము పడుకోగానే మా పెద్ద ఆడబిడ్డ చిన్న ఆడబిడ్డ, అన్న ఫోన్ ఎత్తట్లేడురా, ఏడున్నాడు, నువ్వు ఫోన్ చేసినావా ఏమన్నా అని అంటే, నేను ఫోన్ చేయలేదురా, నా దగ్గర ఫోన్ లేదని అంటే, ఎవరిది లేదా పక్కన వాళ్ళది అంటే, పక్కన వాళ్ళు కానీ ఎవరు లేరురా అని అంటే, అవును మా అన్న ఫోన్ ఎత్తట్లేడు, ఎంతమంది చేసినా ఎత్తట్లేడు అమ్మో అని మా అన్న దగ్గరకు వచ్చినాక మనం పోయి పిటిషన్ ఇద్దాం పానని అనగానే మేము ముగ్గురం కలిసి, పెద్ద చిన్న నేను కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర పోయినాం. రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి అక్కడ పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉంటుర్రు ఏంది అని నన్ను అడిగితే, మేము సూర్యాపేటలోనే ఉంటున్నాం సార్, ఒంటి దెంకన్న మర్డర్ అయిన కాడ నుంచి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి కానీ మేము ఎల్కారంలో ఉండట్లేదు, సూర్యాపేటలోనే ఉంటున్నాం. ఎక్కడి నుంచి పోయిండు? ఎల్కారం నుంచి పోయిండా, సూర్యాపేట నుంచి పోయిండా అంటే, లేదు సూర్యాపేట నుంచే పోయిండు అని అంటే, అవునా సూర్యాపేట నుంచి అయితే టౌన్ లో పిటిషన్ ఇవ్వండి అని అన్నాడు. అయితే మళ్ళా రూరల్ కా నుంచి టౌన్కి వచ్చినాం. టౌన్కి వచ్చి టౌన్ లో పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ ఇచ్చిన తర్వాత ఒక అర్ధగంట సేపటికి ఇక మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎక్కించుకొని నన్ను ఆడబిడ్డ భర్తను తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకుపోతారు సార్ అని అంటే, మా ఫోన్లు తీసుకున్నారు. ఫోన్ ఫ్లైట్ మోడ్ ఎక్కించారు. ఫ్లైట్ మోడ్ ఎక్కించి ఏం చెప్పలేరు. తీసుకుపోతారు ఎల్కారెన్ స్టైల్ కాడ కట్టి అక్కడ పడేసిపోయారు. మోరీలో పడేసి వెళ్ళిపోయారు. అదే ఇక నేను చూడలేదు. ఆ షూ ఒక్కటే చూసిన, ఇదే షూ నేనని. ఇక నాకు కళ్ళు తిరిగి నేను కింద పడిపోయినా. నేను ఇంకేం చూడలేదు. ప్రాణాపాయం ఉందని చెప్తుండేవాడా మీతోటి? ఉన్నది. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కి టీడీపీకి పడిపోయేదంట పాత కక్షలంట. అట్లా పాత కక్షలు ఇట్లానే ఇక పార్టీ కక్షలు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతుంటే ఒంటి దెంకన్న మర్డర్ అయిన తర్వాత ఇక మేము అక్కడ లేము. ఇక ఒంటి దెంకన్న చనిపోయిన తర్వాత ఇక ఈ మధును ఒక్కటి తీసేస్తే, ఒంటి దెంకన్న ఒక్కడు పోయిండుగా, మధును ఒక్కటి తీసేస్తే ఊరుకు గ్రిప్ ఏం ఉండదు అని ప్లాన్. ఆ ప్లాన్ తోటే నా భర్తను తీసేసిర్రు. ఒంటి దెంకన్న కేసులో ఎంత మంది ఉన్నారో అంతమందికి తెలుసు నా భర్తని. 40 మంది పోయిర్రంట, 40 మంది పోయి చంపిర్రంట.
అల్ల కేసులు ఉన్న వాళ్ళందరూ కేసులు ట్రయల్కి వచ్చింది. నా భర్త సాక్ష్యం చెప్పిండు, వీడు సాక్ష్యం చెప్తే మాకు శిక్ష పడుతుంది అని వాళ్ళు ప్లాన్ వేసుకుంటూనే ఉన్నారు. అది ఈయన గమనించలేడు. ఎవరి దూరను పిలిపించి ఇదంతా చేసిర్రు. వాళ్ళు తప్ప ఎవరు చెయ్యరు. మాకు వాళ్ళ మీదనే డౌట్ ఉంది. నాకు న్యాయం జరగాలి. నా భర్తను ఎట్లా చంపిర్రు, వాళ్ళని కానీ అట్లా చంపాలి. రాజకీయ హత్యకు మీ అన్న బలైపోయింది. ఏమనిపిస్తుంది సార్, బాధ అనిపిస్తుంది మాకు. మా అన్న కావాలి. మా అన్న ఎట్లా చచ్చిపోయాడో అంతకంటే ఘోరంగా చంపాలి వాళ్ళని. మా అన్నని తీసుకుపోయి కాళ్ళ కాడ పెట్టాలి. మా అన్న కాళ్ళ కాడ వాళ్ళని పెట్టాలి. అంతే సార్, మాకు చాలా బాధగా ఉంది. మా అన్న లేని లోటు. మాకు మా అమ్మ లేదు, మా నాన్న లేడు. మా అన్న ఒక్కడే ఉన్నాడు మాకు. మా అన్నని ఇప్పటి వరకు మేము చూసుకుంటూ వస్తున్నాం. మాకు చెప్పబట్టకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా 2 days నుంచి నాకు నైట్ నా దగ్గరకు వచ్చి అన్నం తినేవాడు. నిన్న నైట్ రాలేదు అన్నానికి. నేను అప్పటికే అనుకుంటున్నా ఫోన్ చేద్దామని. సర్లే వస్తాడేమో లేదు, రోజు 10 బాబుకి వచ్చాడు. సర్లే వస్తలే అని పండుకున్నాం మేము. మాకు నెలకారు నుంచి తెలిసిన అబ్బాయి ఫోన్ చేసిండు, మామయ్య చిన్న గొడవ అయిందంట బాబాయ్, తొందర రైటు ఏదో నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఆయన ఉరికిండు. ఏమైంది శ్రీకాంత్ అంటే, లేడంటారా మీ అన్న, ఏమో వేసేసిరంట అని చెప్పిండు. మా అన్న లేడు. ఎప్పుడన్నా ఇటువంటి ప్రాణాపాయం ఉందని చెప్పాడు, నాకు హత్యకు థ్రెట్ ఉందని చెప్పేవారు మీతో? అంటే ప్రాణ భయం అంటే మాకేం ప్రాణ భయం సార్. ఒంటరి కన్నా ఒక 7 సంవత్సరాల క్రితం వారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపేసిర్రు. ఇప్పుడు కాదు ఏమంటారు, కేసు ట్రయల్ కి వచ్చింది. మొన్న మా అన్న సాక్ష్యం చెప్పేవాడు. అయితే వాళ్ళు కొంచెం వేరే వాళ్ళ నుంచి ఫోర్స్ చేసేవారు. ఎందుకంటే సాక్ష్యం చెప్పొద్దు అని మా అన్నకు చెప్పించేవాడు. కానీ ఎందుకంటే అక్కడ ఉన్నాడు కదా లైవ్ లో, మా అన్న చెప్పాల్సి వచ్చింది. ఖచ్చితంగా చెప్పాలి అక్కడ సాక్ష్యం. చెప్పిండు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఈయన సాక్ష్యం చెప్తే అక్కడ హెడ్ ఈయన ఒక్కటి సాక్ష్యం చెప్తే ఇక్కడ ఏమవుతుందంటే మాకు అది జైలు శిక్ష పడుతుంది అని ఏం చేసిరంటే, ఈయన ఒక్కరిని తీసేస్తే ఇక మాకు ఎలాంటి శిక్ష ఉండదు, మేము హ్యాపీగా ఉండొచ్చు అని ఈయన ఒక్కరిని తీసేసారు సార్. అదే అలాంటి కొడుకుని ఇక్కడ లేకుండా చేయాలా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చెప్తా ఉన్నారు. ఏదైతే గతంలో మాజీ సర్పంచ్ వెంకట వెంకన్న హత్య కేసులో మధు కీలక సాక్షిగా ఉన్నాడు. ఇప్పటికే సాక్ష్యం కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడనే నెపంతో మరికొంతమంది సాక్ష్యాలను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే మధును హత్య చేశారు. అదేవిధంగా మధు కూడా ప్రస్తుతం రాజకీయంగా అయితే తీవ్రంగా అడ్డు వస్తున్న పరిస్థితి. ఆ మధును ఒకరిని తప్పిస్తే మాకు ఎటువంటి గ్రామంలో ఎటువంటి అడ్డు ఉండదనే నెపంతోనే మధును హత్య చేసినట్లయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా పోలీసులు అయితే ఇప్పటికే 4 బృందాలుగా విడిపోయి పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్న పరిస్థితిని, నిందితులను త్వరలో పట్టుకొని కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా ఎస్పీ చెప్తా ఉన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. మా మధుకు పట్టిన గతే వాళ్ళకు కూడా ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వారికి కూడా కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి.